డిడ్ యూ ఎవర్ గెట్ టు సీ సార్, అంటే ఇప్పుడు ఇలా 2/3 ఆఫ్ అలాటీస్ డిసైడ్ చేసి ఒక కొత్త డెవలపర్ ని తీసుకొని వస్తే ఆ డెవలపర్ కి రెస్పాన్సిబిలిటీ ఉందా ఈ పాత ప్రమోటర్ ఎవరైతే ఏదైతే ప్రామిస్ చేశాడో ప్లాన్ దాన్ని బేస్డ్ గానే వీళ్ళు ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని ఏమైనా ఉంటుందా కంప్లైన్స్? మంచి క్వశ్చన్ అండి. కొత్త డెవలపర్ ఎవడైతే వస్తాడో వాడికి ఉన్న బాధ్యత ఏంటంటే ప్రాజెక్ట్ ని ఎలా ప్లాన్ చేశారో అలా డెలివర్ చేయాలనే ఒక ఆబ్లిగేషన్ అయితే ఉంటుంది, లీగల్ ఆబ్లిగేషన్. కానీ ఇప్పుడు కొన్ని కంపల్షన్స్ వల్ల టైం అయిపోయి ఉంటుంది. ఆ పాత డెవలపర్ ఇచ్చిన ప్లాన్స్ వీళ్ళకి కమర్షియల్ గా ఫీజిబుల్ గా ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే ఎంతమంది అలాటీస్ ఉంటారో వాళ్ళందరితో కొత్త అగ్రిమెంట్లు వేసుకుంటారు. మీరు డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీకు కార్పెట్ ఏరియా, మీకు మీ ఎంటైటిల్మెంట్స్ మీకు వస్తాయి, కానీ కొంచెం తక్కువ వస్తాయి. మీరు అగ్రి అయితే మనం ముందుకెళ్దాం, ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేద్దాం అనుకుంటూ వాళ్ళ మధ్యలోనే ఒక సప్లిమెంటరీ డీడ్స్ కావచ్చు, లేకపోతే ఒక రీస్టేటెడ్ అండ్ అమెండెడ్ అగ్రిమెంట్స్ టు సెల్ కావచ్చు, ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ థ్యాంక్ఫుల్ గా రేరా డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ విల్లా అండ్ అపార్ట్మెంట్స్. రెండింటిని ఒకే స్థాయి మీద పెడుతుంది యాక్ట్.